ఒక పల్లెటూరులో రామయ్య అతడి పెంపుడు కుక్క భైరవ కలిసి నివసిస్తూ ఉండేవారు. రామయ్య ప్రతిరోజు భైరవతో కలిసి ఊరి బయట ఉన్న తన పొలంలో పనులు చేస్తుండేవాడు. ఒకరోజు ఎండవేడిమి తట్టుకోలేక రామయ్య స్పృహ తప్పి పొలంలో కింద పడిపోయాడు. కింద పడిపోయిన రామయ్యను చూసి భైరవ పెద్దగా అరుస్తూ రామయ్యను లేపడానికి ప్రయత్నం చేసింది. ఎంతకు రామయ్య స్పృహలోకి రాకపోయేసరికి భైరవ పరుగు పరుగున పల్లెకు వెళ్ళి గ్రామస్తులను తీసుకొచ్చింది. గ్రామస్తులు రామయ్యను వెంటనే పల్లెకు తీసుకువెళ్ళి అన్ని విధాల సపర్యలు చేయగా రామయ్య లేచి కూర్చున్నాడు. జరిగిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న రామయ్య భైరవుని దగ్గరికి తీసుకొని సంతోషంతో కృతజ్ఞతలు చెప్పాడు. గ్రామస్తులందరూ చప్పట్ల ద్వారా భైరవకు తమ అభినందనలు తెలిపారు. గ్రామస్తులందరూ పొగడ్తలతో ముంచెత్తడంతో భైరవ పట్టరాని సంతోషంతో గర్వంగా ఆకాశంలోకి చూస్తూ యజమానిపై తను చూపిన విశ్వాసానికి ఎన్ని లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ వస్తాయో అని అనుకుంటూ ఉంది. రామయ్య భైరవులకు మరో కొత్త ఉదయం ప్రారంభమైంది.